మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. మార్కాపురం జిల్లాలో ఘోర విషాదం జరిగింది. భార్యను రోకల బండతో కొట్టి చంపాడు భర్త. గిద్దలూరు పట్టణం ఏబిఎం పాలెంలో ఈ ఘటన జరిగింది. మృతురాలు చిన్నకమ్మం గ్రామానికి చెందిన ప్రేమకుమారి. 15 ఏళ్ల క్రితం గంగరాజుతో వివాహమైంది. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానంతో ఉన్నాడు గంగరాజు. దీంతో గొడవలు అవటం ప్రారంభమైంది వీళ్ళిద్దరి మధ్య. ఇక గురువారం భార్యాభర్తల మధ్య ఈ గొడవ ముదిరింది. ఇక మద్యం మత్తులో ఉన్నటువంటి గంగరాజు భార్యపై రోకలి బండతో దాడి చేశాడు. తలపై బలంగా తాకటంతో అక్కడికక్కడే ప్రేమకుమారి మృతి చెందింది. ఇక పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు, దర్యాప్తు ప్రారంభించారు. ఒక్కసారిగా కూడా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వీడియో తీసారు కదా, ఒక సెల్లు తీసి వీడియో తీయాలి. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అడిగి తెలుసుకుందాం. ఎస్ లక్ష్మీనారాయణ, అసలు పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా నేను ఇక్కడ మార్కాపురం జిల్లా చిన్నకంబం గ్రామానికి సంబంధించినటువంటి గంగరాజు ప్రేమకుమారి ఇద్దరు 15 సంవత్సరాల క్రితం వివాహం చేసుకుని ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఎప్పటి నుంచో కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఆమె భర్త వేరే వాళ్ళతో కొంచెం అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అతను వేధిస్తూ ఉండేవాడు భార్యని. అప్పటికే చాలా సార్లు ఇద్దరు కుటుంబాలు కూర్చొని మాట్లాడుకోవడం కూడా జరిగింది. వాళ్ళు ఇద్దరు సర్ది చెప్పడం కూడా జరిగింది. కానీ నిన్న మాత్రం తన ఆవేశంలో తన భార్యతోటి గొడవకు దిగాడు. ఆవేశంలోనే ఇంట్లో ఉన్న రోకల బండి తీసుకుని ఆమె పైన దాడి చేయడం జరిగింది. ఈ ఘటనలో ప్రేమకుమారి అక్కడికక్కడే మరణించడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో ఇంటికి వచ్చిన పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అదే లక్ష్మీనారాయణ, పోలీసులు అంటే ఎంత సమయంలో అక్కడికి చేరుకోవటం జరిగింది? అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ చేరుకున్నారా? అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తున్నారు? అసలు ప్రధానంగా ఇరు కుటుంబాలు తెలిసిన బంధువులు ఉన్నది, వాళ్ళందరూ పక్క పక్కనే ఉంటుంటారు. వాళ్ళు సంఘటన జరిగినప్పుడే తెలిసింది పోలీసులు కూడా సమాచారం. కాకపోతే భార్యాభర్తల మధ్య వివాదం కావడంతో భర్త పైన దాడి చేసిన తర్వాత పరారయ్యారు. అతని పైన ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుండి స్థానికులు చెప్పేది ఒకటే, భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుండేవాళ్ళు, అంతేగాని ఇలాంటి దారుణానికి ఒడిగడతారని చెప్పి ఎవరు ఊహించలేదు. క్షణికావేశంలో ఇద్దరి మధ్య ఉన్న గొడవలో అతను ఆవేశంతో రోకల బండితో భార్య పైన దాడి చేశాడు. ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడా తాను? గంగరాజు ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నాడు. ఇరు కుటుంబాలు కూడా ఈ ఘటన పైన విషాదాన్ని అనుకున్నారు రెండు కుటుంబాలు. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 15 సంవత్సరాల క్రితం వివాహం చేసుకుని ఉన్నారు. భార్య పైన అనుమానంతో అతను ఈ విధంగా చేయటంతో వాళ్ళు కూడా కొంచెం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఒకటే, ఇద్దరు గొడవలు పడుతుండే వాళ్ళు, మేము అనేక సార్లు ఇద్దరికి సర్ది చెప్పాము, కానీ క్షణికావేశం నుంచి దారుణానికి ఒడిగడతాడు మేము ఊహించలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రైట్ లక్ష్మీనారాయణ, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరి డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక క్షణికావేశాలు ఎంత అంటే ఒక జీవితాలని కుటుంబాలనే చిన్న భిన్నం చేస్తాయి. ఇంకా మద్యం సేవించిన తర్వాత ఆ తరువాత వాళ్ళు మృగాలుగా మారుతారన్నది కూడా ఈ ఘటన ఉదంతం చెప్పొచ్చు. తన భార్య అంటే కొంతకాలంగా కూడా అనుమానం ఉన్నటువంటి వ్యక్తి ఇక మద్యం మత్తులో ఉండి కూడా తాను ఏం చేస్తున్నానో తనకే తెలియకుండా ఒక రోకలి బండతో తన భార్యని తల మీద బాధి చంపాడు. వాళ్ళకున్న 2 పిల్లలు ఉన్నారు. అంటే ఒక కుటుంబం మొత్తం ఇప్పుడు చిన్న భిన్నమైపోయింది. ఇటు తన భార్యను చంపినందుకు ఇటు తిను జైలుకు వెళ్తాడు. మరొక వైపు తన పిల్లలు దిక్కులేని వాళ్ళుగా కూడా కేవలం అంటే తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి దగ్గర కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర కానీ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. క్షణికావేశం, మద్యం మత్తు ఎంత దారుణం చేయటానికైనా కానీ వెనుకాడదని చెప్పడానికైతే ఈ ఘటన ఉదాహరణ.